హలో గాయ్స్, వెల్కమ్ టు రుచి పందిరి. ఈరోజు మనం మిరియాల కోడి కూర చేసుకుందాం. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న చికెన్ని వాటర్లో వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మనకు ఆ నీచు వాసన అనేది రాదన్నమాట. సో అలా పెట్టుకున్న కొంతసేపటి తర్వాత వాటర్ నింపేసి మనం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేపుకోవాలి. నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఆయిల్ ఎక్కువగానే వేసుకోవచ్చు. సో మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీని ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి. మనం ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. సో మనకి చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి వాటర్లో వస్తుందన్నమాట. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు మూత తీసి మనం కర్రీని ఉడకనివ్వాలి. చూసారా, వాటర్ అంతా వేపర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకోవాలి. కావలసినంత చిల్లీ పౌడర్, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కావలసినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలు, ఎందుకంటే ఫస్ట్లో మనం ఉప్పు నీళ్ళు వేసి నీచు వాసన రాకూడదని పక్కన పెట్టుకున్నాం కదా, అందుకు. చూసారా, చికెన్ మొత్తం గ్రేవీలా రెడీ అయింది. సో మనం ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాలని. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. సో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఏముంది, మన చికెన్ని మనం గార్నిష్ చేసి పెట్టుకోవడమే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.